हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। दिस इज़ रोशन शर्मा। चलिए माय डियर स्टूडेंट्स, आप सभी को एदी गोप्पादानम इस लेसन से 9th क्लास के लिए वेरी इंपॉर्टेंट क्वेश्चंस कौन से आ सकते हैं अपलोड कर देता हूँ। एक एक करके सारे मैं अपलोड कर दूंगा। सबसे पहले आप ये लेसन से हम देखेंगे। फर्स्ट आपको ये याद करना है, ముంగీసా ఎక్కడికి వచ్చింది, స్క్వెరల్ కహాं से आई, ధర్మరాజు యాగం చేసి ఎంతో వైభవంగా దాన ధర్మాలు చేసిన ప్రాణంతాకే ముగించవచ్చింది, కురుక్షేత్ర యుద్ధం తర్వాత దానికి పరిహారంగా ధర్మరాజు ఒక యాగం చేశాడు, ధర్మరాజు యాగం చేసిన ప్రాంతానికి ఒక ప్రయోజనాన్ని ఆశించి ముంగీసా వచ్చింది। ये लेसन को आप चाहे तो मैं एक्सप्लेन किया हूँ, वहाँ पर आप देख सकते हैं। उसके बाद यहाँ पे देखिए, సూక్తప్రస్తుడు చేసిన అతిథి మర్యాదల గురించి మీ మాటల్లో రాయండి। సూక్తప్రస్తుడు जो लोगों को रेस्पेक्ट करा और जो मेहमानों की రెస్పెక్ట్ కరా उसके बारे में ఓన్ సెంటెన్సెస్ लिखना देखिए। సూక్తప్రస్తుడు కుటుంబానికి కొన్ని రోజుల వరకు భిక్ష దొరకలేదు, ఒకరోజు జొన్నపిండి భిక్షగా దొరికింది, దొరికిన కొంచెం పిండిని కుటుంబ సభ్యులు పంచుకొని ఇక తిందాం అనుకుని కూర్చునే ఒక వ్యక్తి ఆకలి అంటూ ఇంటి ముందు నిలబడ్డాడు। సూక్తప్రస్తుడు వచ్చి వ్యక్తిని ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయన ఆహారంగా ఇచ్చాడు, కానీ అతనికి ఆకలి తీరలేదు। మిగిలిన కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు తమ వంతు ఆహారాన్ని తనకిచ్చి అతని కడుపు నింపారు। అతిథి తృప్తి చెందేలా అతనికి అతిథి మర్యాదలు చేశాడు, ఏ స్వార్థం లేకుండా సేవ చేశారు, అతిథి ప్రేమగా పలకరించారు, సంతోషపెట్టారు। ఏ भी एक इंपॉर्टेंट है। दान धर्माలు ఎన్ని రకాలు చేయవచ్చు, चैरिटी कितने तरीके से हम कर सकते हैं, बहुत सारे तरीके हैं। देखिए, रक्तदानम, अवयदानम मतलब यहाँ पे खून देना या अपने बॉडी पार्ट्स डोनेट करना, विद्यादानम, भूदानम एजुकेशन दान करना या ज़मीन देना, सुवर्ण दानम सोना देना, दानम गोदानम यानी तो गाय या भैंस देना, वस्तुला दानम किसी चीज़ के चैरिटी देना अपने पास, अन्नदानम खाना खिलाना, कन्यादानम पंडदान, ये पूरे आपको दाने लिखते हैं। उसके बाद नेक्स्ट ये भी इंपॉर्टेंट है। देखिए, दान गुणम वाला गला व्यक्ति मनस्तत्व में डाली, चैरिटी देने वाले की షఖ్సియత్ कैसा रहना चाहिए, దానగుణం గల వ్యక్తులు నిస్వార్థంగా ఉండాలి, వారి మనసులు నిర్మలంగా ఉంటాయి, ధనగుణం కలిగి ఉంటారు, వారికి ఇతరుల కష్టాలను ఆవేదన అర్థం చేసుకునే మనసు ఉంటుంది, ఆడిన మాట తప్పకూడదనే బలమైన నిర్ణయం కలిగి ఉంటారు, మానవత్వం కలిగి ఉంటారు, ఎన్ని కష్టాలు ఎదురైనా దానగుణం చేయడానికి వెనుకాడరు, వారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడాన్ని ఆలోచనతో ఉంటారు। ये भी इंपॉर्टेंट है, ठीक है। ये भी देखिए, మీ ఇంటికి వచ్చిన అతిథులు మీరు ఎలాంటి మర్యాదలు आपके घर को कोई अगर मेहमान आया तो उसको किस तरह की आप రెస్పెక్ట్ देते। మా ఇంటికి వచ్చిన అతిథులతో ఆప్యాయంగా మాట్లాడుతాను, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు అందిస్తాను, ఇంట్లోని తీసుకెళ్ళి కూర్చోబెడతాను, భోజనానికి ఏర్పాటు చేసి నేనే స్వయంగా వడ్డిస్తాను, అతని మంచి చెడుల గురించి విచారిస్తాను, ఏదైనా సహాయం అవసరమైతే మా పెద్దవారికి సహాయం తప్పకుండా చేస్తాను। ठीक है, ये भी इम्पोर्टेंट है। उसके बाद ये लॉन्ग में ये करना, ఏది గొప్పదానం जो लेसन है उसका सारांश लिखने के लिए आपको कहेगा। तो यहाँ पे देखिए, ప్రజలందరూ దానగుణాన్ని దయాగుణాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి లాభాన్ని ఆశించకూడదు, దానం చేయాలి, మనం దానం చేసిన విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, ఇంటికి వచ్చిన అతిథికి మన స్థాయికి తగినట్లు మర్యాదలు చేయాలి, మనకు ఉన్న దాంట్లో నుండి దాన ధర్మాలు చేయాలి, న్యాయంగా ధర్మంగా సంపాదించాలి, అలా సంపాదించిన దాంట్లో నుండి దానం చేయాలి, మనం చేసే దానం ఎదుటి వారికి సంతృప్తినివ్వాలి, దానం చేయడం అనేది పుణ్యకార్యం భావించాలి, యాచకులకు కసురుకోకుండా ప్రేమగా పలకరించాలి, మనకు వీలైనంత మంచి చేయాలి కానీ చెడు మాత్రం చేయకూడదు। और इस लेसन से ये भी एक इम्पोर्टेंट है। देखिए, మీకు తెలిసిన ఒక దాత గురించి మిత్రునికి లేఖ, आपको मालूम है सो एक चैरिटी देने वाले के बारे में एक दोस्त को एक लेटर लिखना है। ये लेटर यहाँ पे डेट हम लिखे हैं, ప్రియమైన మిత్రుడి यहाँ पे उसका लिखे हम लोग, నేను బాగున్నాను, నీవు అక్కడ బాగా చదువుకున్నాను, ఆశిస్తున్నాను, ఈ లేఖ నాకు తెలిసిన నాకు నచ్చిన ఒక దాత గురించి నీకు తెలపాలనుకుంటున్నాను, ఆ గొప్ప దాత బలి చక్రవర్తి। यहाँ पर बलि चक्रवर्ती को गोप्पा दाता, ये लेटर है, इसका मैं अलग तरीके से बताऊँगा, लेकिन ये याद कर लीजिए। ये भी एक लेटर है, देखिए इसके अंदर इम्पोर्टेंट है, ये भी आपको याद करना है, ठीक है। उसके बाद बस इतना ही इस लेसन से। ऑल द बेस्ट।